శ్రీ అన్నపూర్ణ వంటశాలలో ఈరోజు మీరు చూడబోయే రెసిపీ పప్పు వడలండి. పప్పు వడల కోసం నేను ఒక పావు కప్పు శనగపప్పు తీసుకున్నాను. మనం మిక్స్ పప్పుతో వడలు చేసుకుందాము. అరకప్పు శనగపప్పు తీసుకున్నాను, అలాగే అరకప్పు పెసరపప్పు కూడా, అలాగే అరకప్పు మూడు పప్పులు చక్కగా మిక్స్ చేసేసుకొని మనం మంచి నీళ్ళతో ఒకసారి కడిగేసుకుందాం. పప్పులన్నింటి మిక్స్ చేసేసి చక్కగా కడిగేసానండి. ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసుకొని మనం ఒక 2 గంటల వరకు దీన్ని నానబెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాము. ఒక 2 గంటల వరకు దీన్ని నాననిచ్చేద్దాం. 2 గంటల వరకు చక్కగా పప్పుని నానబెట్టేసానండి. బాగా నానింది కూడా. శనగపప్పు కూడా చక్కగా నానిపోయింది. ఇలా 2 పప్పులు ఇప్పుడు ఇందులోంచి మనము నీళ్లు వేరు చేసేద్దాం. నీటిని వేరు చేశాక కొంచెం కొంచెం మనము మిక్సీ జార్లో వేసుకొని మనకు వడలకు ఎలాగ అవసరమో మనము అలాగే దీన్ని మిక్సీ జార్లో వేసి రుబ్బేసుకుందాము. పప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెము బరకగా ఉండేటట్టే మనం చూసుకోవాలి. పప్పులాగా ఇలా చూడండి, కొంచెం రవ్వలాగానే ఉంది. ఇలాగే కరెక్ట్గా మనకు అవసరం. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి మనము తీసేసుకుందాం. పప్పునంతా బాగా రుబ్బేసుకున్నానండి. ఇప్పుడు అందులో మనము కొంచెం తోటకూర వేసుకుందాము. తోటకూర ఆకులు సన్నగా కట్ చేసేదాను నీట్గా. ఆకుకూరలు ఒక్కోసారి మనం వండితే పిల్లలు తినరండి. అలాంటప్పుడు తోటకూరే కానీ పాలకూరే కానీ స్ప్రింగ్ ఆనియన్ అలాంటివి పిల్లలు తినకున్నా కానీ ఇలాంటి వాటిల్లో వేసి తినిపిస్తే చక్కగా మనకు పిల్లలు తినేస్తారు. ఇందులోనే కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు రిబ్బలు, సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి వేసేస్తున్నానండి. కొంచెము చిల్లీ పౌడర్ కూడా మీరు ఇష్టం ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే మొత్తం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు. కొంచెము చిల్లీ పౌడర్ వేసేసాను. రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మనము. ఇందులోనే కొంచెము వంట సోడా ఒక పించ్ అంత తీసుకున్నానండి, వంట సోడా. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మనము కలిపేసుకుందాము. అన్నీ బాగా కలిపేసాను కానీ ఉప్పు సరిపోలేదండి. ఇంకా కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. మళ్ళీ ఒకసారి అన్నిటిని కలిపేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ వేడెక్కిందో లేదో ముందుగా మనము చూసుకోవాలి. ఆయిల్ కూడా చక్కగా వేడెక్కిందండి. ఆయిల్ బాగా వేడెక్కింది. చేతికి కొంచెము తడి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు తీసేసుకొని వడల్లా వేసేసుకోవాలి. పప్పు వడల్లా కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే మనము మినపప్పు గారెలు ఎలా వేసుకుంటామో అలా గారెల్లా కూడా మనము వీటిని వేసేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు కందిపప్పు తప్ప వేరే పప్పులు అసలే తిన్నారండి. అలాంటప్పుడు ఈ పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు ఇలా కలిపి మనం వేసిచ్చామంటే ఆకుకూరల్లో ఎంత బాగా తినేస్తారంటే అసలు ఏం కూర వేసాము, ఏం పప్పు వేసాము ఏది అడగకుండానే చక్కగా తినేస్తారు. 2 వైపులా తిరిగేస్తూ ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి తీయడానికి రెడీ అయిపోయాయి.
వడలన్నీ కొన్ని మాత్రమే చేశానండి నేను. ఇంకా కొంచెం పిండి కూడా మిగిలింది. మనకు 3 పప్పులు పావు కప్పే నేను వేసేసానండి. అయినా మనకు ఎంత పిండి ఇన్ని చేయగా కూడా మనము ఇంత పిండి కూడా మిగిలింది మనకు. అందుకే కొంచెం సండే వచ్చిందంటే ఇలా పిండి రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినా ఏ ఇడ్లీ దోశ కాకుండా మనం పిల్లలకి ఇలా బయట వర్షం పడుతూ ఉంటే వడలు వేసి ఇచ్చామంటే చక్కగా పప్పుతో పాటు ఆకుకూరలతో పాటు పిల్లలు తినేస్తారండి. వాళ్ళకు హెల్తీగా కూడా ఉంటుంది. టేస్టీగా పప్పు వడలు అయితే రెడీ అయిపోయండి. ఎంత టేస్టీగా ఉన్నాయంటే టమాటా సాస్తో కానీ ఏ చట్నీతో కానీ ఇచ్చినా కానీ పిల్లలు చక్కగా ఇలాగే మీకు తినేస్తారండి. చాలా చక్కటి రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పప్పులు 3 ఆకుకూరలు, ఏ ఆకుకూరలన్నా మనం కలిపి ఇందులో వేసేసుకోవచ్చండి. ఏమీ తెలియకుండానే పిల్లలు చక్కగా తినేస్తారు. ఇదండి ఈరోజు నేను చేసిన రెసిపీ. మళ్ళీ రెసిపీలో తొందరగా కలుసుకోబోతాను. అంతవరకు సెలవు, బాయ్.